బీసీల హక్కులను కాంగ్రెస్ పార్టీ కాలరాస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. నగరంలోని ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీల పేరుతో రాజకీయం చేయాలని చూస్తోందని, బీసీలకు ఎక్కడ ప్రాధాన్యం ఇచ్చారని నిలదీశారు. 9 మంది కార్పొరేషన్ చైర్మన్లను నియమిస్తే ఒక్క బీసీ నేతకు మాత్రమే అవకాశం ఇచ్చారని విమర్శించారు. కేబినెట్లో కేవలం 3 బీసీ మంత్రులు మాత్రమే ఉన్నారన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్లు కేవలం బీసీలకు మాత్రమే ఇవ్వాలని అన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలక్షన్స్ కన్నా ముందు మేము బీసీలకు న్యాయం చేస్తాము అని చెప్పి కామారెడ్డిలో ఆనాడు కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి ఒక సిద్ధరామయ్య గారు వారు అక్కడ బీసీ డిక్లరేషన్ అని చెప్పి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాము 42% స్థానిక సంస్థల్లో అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ రోజు బీసీలందరూ కూడా హర్షించి బీసీలంటే మనమే కదా మళ్ళీ ఇంకెవరు ఉంటారు అని చెప్పేసి ఆ రోజు అందరం కూడా భావించినాం. మరి రేవంత్ రెడ్డి గారికి బీసీలంటే మరి దాంట్లో వేరే వాళ్ళు కూడా వస్తారని చెప్పేసి ఇప్పుడే మనకు చెప్తా ఉన్నారు. వారు బీసీ యొక్క డిక్లరేషన్ తర్వాత బీసీల పేరు మీద మీరు అధికారంలో వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఆ రోజు బీసీ డిక్లరేషన్లో మీరు 1,00,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడతా అని చెప్పారు. 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు బీసీ సంక్షేమం కోసం. మరి దాదాపు 19 నెలలు అయిపోయింది మీరు అధికారంలో వచ్చిన తర్వాత. బీసీ సంక్షేమం మీద మీరు ఎంత ఖర్చు పెట్టారని చెప్పేసి మీరు అడుగుతా ఉన్నారు మిత్రులారా. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం మాటలు మాత్రమే కానీ ఏ ఒక్క పని కూడా అమల్లో రాలేదు, ఏ పని కూడా జరగలేదు. ఏదైనా జరిగినా అది నత్తి నడక మాత్రమే నడుస్తూ ఉన్నది. మిత్రులారా చూస్తా ఉన్నాం మనం. రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టి 42% ఈరోజు అసెంబ్లీలో ఒక బిల్లు తీసుకురావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ దాని బేషరతుగా ఆ బిల్లుకు మనం మద్దతు పలికి ఆ బిల్లు మద్దతు పలికిన తర్వాత అసెంబ్లీలో పాస్ అయింది. అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత కూడా దాదాపు 5-6 నెలలు గడిచినప్పటికీ కూడా దాని మీద ఎటువంటి చర్య లేదు, మాట లేదు, ఊస లేదు.